श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। गुरुमध्ये स्थितं विश्वं विश्वमध्ये स्थितो गुरुः गुरुर्विश्वं न चान्योऽस्ति तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। सदनिम्बवृक्षस्य मूलाधिवास सुधास्राविणं तीक्तमप्याप्रियन्तं तरुणकल्पवृक्षाधिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं। नमामीश्वरं सद्गुरुं साईनाथं। नमामीश्वरं సద్గురుం సాయినాథం। శ్రీ సాయిబాబా అండి, అందరికీ నమస్కారం. సాయి కృపతో, సాయి ప్రేరణతో, సాయి సన్నిధిలో మళ్ళీ ఈ సత్సంగంలో మనందరం కలుసుకోగలిగాం. ఈ సత్సంగానికి హాజరవుతున్నటువంటి మన ఛానల్ సభ్యులందరికీ మరొకసారి ప్రత్యేకమైన అభినందనలు. మనం ఈరోజు చేసుకోవాల్సింది హేమంత్ పంత్ గారి తర్వాతి అనుభవాలని, హేమంత్ పంత్ గారి స్వీయ అనుభవాలను సచ్చరిత్రలో ఎక్కడెక్కడ చెప్పారో, ఏ అధ్యాయాల్లో ఉన్నాయో వాటి ద్వారా మనం గ్రహించవలసి ఉన్న బోధ ఏదైతే ఉందో దాన్ని బాబా గారు స్ఫురింప చేసినంత మేరకి మనం దర్శించుకునే ప్రయత్నం చేస్తున్నాం. అలా ఇప్పటికీ 4 భాగాలు మనం దర్శించుకున్నాం. హేమంత్ పంత్ భాగం 1, 2, 3, 4. 3వ భాగం ప్రత్యేకించి సచ్చరిత్రలో మద్దనుగ్రహంలో మొదటి అధ్యాయం 18. 4వ భాగం పోయిన వారం చేసుకున్నాం. అది సచ్చరిత్రలోని మద్దనుగ్రహం అనే నామకరణం ఉండే అధ్యాయాల్లోని 2వ అధ్యాయం 19వ అధ్యాయం. 18, 19 హైలైట్ సచ్చరిత్రలో ఎప్పటికైనా సరే బాబా గారి సుస్పష్ట బోధ. వారు మన నుంచి ఏం కోరుతున్నారు, మనల్ని ఏం చేయమంటున్నారు అన్నది ప్రత్యక్షంగా చెప్పేశారు. అక్కడ పోయిన వారం మనం చెప్పుకుంటూ యాక్చువల్గా 18, 19 అధ్యాయాలండి చదివేటప్పుడు ఎగ్జైట్మెంట్ వచ్చేస్తుంది. అదేవిధంగా సత్సంగాల్లో విన్నప్పుడు అలాగే ఉండేది, సత్సంగం చేస్తున్నప్పుడు కూడా అలాగే ఉంటుంది. మరి మదనుగ్రహం అని హేమంత్ పంత్ గారు నామకరణం చేసిందే అందుకు. నేను బాబా గారి అనుగ్రహాన్ని ఎలా పొందాను అన్న విషయాన్ని కదా ఆయన తెలియజేసింది. సరే, లాస్ట్ టైం పవర్ పోవడం వల్ల కానివ్వచ్చు, లేకపోతే నాలో ఉన్న ఎగ్జైట్మెంట్ ఎక్కువ అవడం వల్ల కావచ్చు, లాస్ట్లో ఫినిషింగ్ పాయింట్ నేను చెప్పలేదేమో అని తర్వాత నా మనసుకి రప్పించారు బాబా. నేను బాబా గారిని క్షమించమని కోరుకున్నాను. కాబట్టి ఏదైతే ఆ చెప్పుంటే బాగుండేది మొన్నటి రోజున, పోయిన గురువారం, పోయిన ఆదివారం అన్నది నా మనసులో ఉందో దాన్ని మీ ముందు ప్రస్తావించుకుంటాను. బాబా గారిని మరొకసారి నేను క్షమించమని కోరుకుంటూ, హేమంత్ పంత్ గారిని బాబా గారు శ్యామ వద్దకు పంపారు. ఎందుకు పంపారు? ఆయన సాఠే గారు వచ్చి 1 వారం రోజులు షిరిడిలో గురుచరిత్ర పారాయణ చేయగానే చివరి రోజున బాబా గారు స్వప్న దర్శనం ఇచ్చారు. ఆ గురుచరిత్ర గ్రంథాన్ని బాబా గారు చేతిలో పట్టుకొని బాబా గారు ఏదో వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. సాటే నిశ్చలంగా ఉండే శ్రోత ఎలాగైతే శ్రవణం చేస్తాడో శ్రద్ధగా అలా వింటూ ఉన్నారు బాబా గారు ఏం చెప్తున్నారో ఆ వ్యాఖ్యానాన్ని. ఇది ఆయనకు వచ్చినటువంటి స్వప్నం. సరే, దాని భావం ఏంటి, బాబా గారి ఆజ్ఞ ఏంటి, గురుచరిత్ర పారాయణ ఈ ఒక్కసారి చేశాను సరిపోతుందా, లేక మరొక్క మారు చేయమంటారా, బాబా గారి ఆజ్ఞ ఏంటో కనుక్కొని చెప్పండి అని కాకాసాహెబ్ దీక్షిత్ ద్వారా బాబా గారి వద్దకు తన మనవుని సమర్పించుకున్నాడు సాఠే. దీక్షిత్ గారు బాబా గారికి చెప్తూ, బాబా మీరు మీ ఆజ్ఞ ప్రకారం ఆయన నడుస్తాడు, మీరు ఏం చేయమంటారు అని ఈ విషయమంతా చెప్తున్నప్పుడు ఆ సమయంలో బాబా గారి పాదసేవ చేస్తూ తల వంచుకొని బాబా గారిని స్మరిస్తూ ఉన్నారు హేమంత్ పంత్ గారు, మన సచ్చరిత్ర గ్రంథ రచయిత.
ఎంత భాగ్యవంతుడనండి. ఈ బాబాగారి దీక్షిత్ గారి ఈ ఈ సంభాషణ విన్న తర్వాత ఆయనకు వచ్చిన మనసులో ఒక అలజడి చెలరేగింది. అయ్యో, నేను షిరిడీలో వచ్చినప్పటి నుంచి 7 సంవత్సరాల నుంచి నేను గురుచరిత్ర పారాయణ చేస్తూనే ఉన్నానే. మొత్తం మీదుగా ఇప్పటికి 40 ఏళ్ల నుంచి గురుచరిత్ర పారాయణ చేస్తూనే ఉన్నాను కదా. ఎప్పుడు బాబాగారు నన్ను కరుణిస్తారు, ఎప్పుడు ఆయన ఇలా ఒక మంచి దృష్టాంతాన్ని ఇచ్చి నాకు ఉపదేశిస్తారు అని, నేను ఎప్పుడు ఇలా అనుగ్రహిస్తారు అని నేను ఒక చాతక పక్షి, ఒక మేఘం నుంచి వర్షించే వర్షపు నీటి కోసం ఎంతగా అయితే పరితపిస్తూ ఉంటుందో ఆ విధంగా నేను పరితపిస్తూ ఉంటే నాకు మాత్రం ఎటువంటి ఉపదేశమూ ఇవ్వలేదు. కానీ సాటేకు ఒక్కసారి ఒక్క వారం సప్తాహ పారాయణ చేయగానే బాబాగారు అనుగ్రహించారు కదా. అయ్యో, ఒకరికి ఒక వారానికే ఫలితమా, నాకు 7 సంవత్సరాలకు కూడా ఫలితం లేదా అని మనసులో వచ్చినటువంటి, అది భక్తితో కూడినటువంటి ఒక అలజడి. వెంటనే బాబాగారు అంతర్యామి కదా, ఆయన్ని లేపి శ్యామ వద్దకు పంపారు. శ్యామ వద్దకు వెళ్ళి 15 రూపాయల దక్షిణ అడిగిరా, అలాగే మీరిద్దరు కాసేపు కూర్చొని మాట్లాడరండి అన్నారు. ఈయన శ్యామ వద్దకు వెళ్ళారు. శ్యామ 15 నమస్కారాలు ఇచ్చారు. అక్కడ కొన్ని కథలు చెప్తూ రాధాబాయి దేశ్ముఖ్ కథ చెప్పారు. రాధాబాయి దేశ్ముఖ్ కథ విన్న తర్వాత ఈయన మనసులో ఉన్న అలజడి, వేదన, ఆవేదన మొత్తం తొలగిపోయింది. బాబాగారి నిజమైన మార్గం ఏంటో తెలిసి వచ్చింది. మధ్యాహ్న హారతి సమయంలో ద్వారకమ్మాయికి వచ్చారు. హారతి జరుగుతుంది. బాబాగారు మాత్రం మీ ఇద్దరు ఏం మాట్లాడుకున్నారో అదంతా నాకు చెప్పు అన్నారు. ఈయన అప్పుడే విన్న కథ కదా, మనసులో బాగా ముద్ర వేసుకున్న కథ, తను విన్నది విన్నట్టుగా ఆనందంగా ప్రేమగా ఆ కథని బాబాగారి ముందు ఆయన మనవి చేశారు. బాబాగారు కూడా శ్రద్ధగా విన్నారు. అప్పుడు హేమడ్ పంత్ గారు ఏమంటున్నారు బాబాగారితో, బాబా, ఆ ముదుసలి కథా నెపంతో మీరు నన్ను అనుగ్రహించారు అని నాకు అర్థమైందండి. నా మనసులో ఉండే వేదన తొలగిపోయింది, నాకు నిజమైన మార్గం ఏంటో తెలిసి వచ్చింది అన్నారు. రాధాబాయి దేశ్ముఖ్తో బాబాగారు చెప్పింది ఏంటి ఆ కథలో? ఆవిడ బాబాగారి ద్వారా ఒక మంత్రోపదేశాన్ని పొందాలి అనుకున్నారు కదా. దానికోసం ఆమె 3 రోజుల పాటు అన్నపానీయాలు మానివేసి తపస్సు చేశారు. సరే, బాబాగారు ఆమెని పిలిపించుకొని తమ ఎదుట కూర్చుండబెట్టుకొని ఆమెను సమాధానపరిచారు. అమ్మా, నా గురువు కేవలం తమ దృష్టి ద్వారానే నన్ను పోషించుకుంటారమ్మా. ఆయన నాకు ఎటువంటి మంత్రాన్ని ఉపదేశించలేదు. నేను నా గురువు సేవ చేసి చేసి అలసిపోయాను. 12 ఏళ్ళు నా గురువుకు సేవ చేశాను. వారి ద్వారా ఒక మంత్రాన్ని పొందాలి అని నేను కూడా ఎంతగానో ప్రయత్నించాను. కానీ వారు నాకు మంత్రాన్ని ఉపదేశించలేదు. కానీ వారు నన్ను 2 పైసలు దక్షిణ కోరారు. శ్రద్ధ, సబూరి. నేను వాటిని వెంటనే ఇచ్చివేశాను. నా గురువు చాలా సంతోషించారు. చిన్నవాడినైన నన్ను పెద్దవాడిగా చేశారు. నా గురువుది కూర్మ దృష్టి. తాబేలు పిల్లలు ఒక తీరాన్ని ఉంటాయి. తాబేలు సముద్రంలో ఉన్న, నది మధ్యలో ఉన్న, ఇంకో తీరంలో ఉన్న పిల్లల వైపు చూస్తూనే ఉంటుంది. పిల్లలు కూడా తల్లి వైపు చూస్తే పిల్లల పాలన, పోషణ తల్లి తన దృష్టి ద్వారానే సాధించుకుంటుంది, పోషిస్తుంది. అలా నా గురువుది అలా కూర్మ దృష్టి అమ్మ. ఎందుకు నువ్వు మంత్రాల కోసం కావాలనుకుంటావు? నా గురువు నా చెవిలో వేరే ఏది ఉపదేశించలేదమ్మా. నేను మాత్రం నీ చెవిలో ఏమి చెప్పగలను అని చెప్తూ, నీవు నన్ను అనన్యంగా చూస్తూ ఉండు, నేను కూడా నిన్ను అలాగే చూస్తాను తల్లి. నేను ఈ మసీదులో కూర్చొని నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. నేను నీ బిడ్డని, నువ్వు నిజంగా నా తల్లివి. ఒక్క నాయందు నీ దృష్టిని నిలుపు, పరమార్థం నీ చేతికి అందుతుంది అని బాబాగారి బోధ స్పష్టంగా ఆవిడ చెప్పిన తర్వాత ఆవిడ అర్థం చేసుకుంది. బాబాగారికి పాదాలకు నమస్కరించి వెళ్ళిపోయింది. ఈ కథ ద్వారా హేమడ్ పంత్ గారికి బాబాగారి అనుగ్రహం అంటే ఏంటో తెలిసి వచ్చింది. బాబాగారు ఏం కోరుతున్నారు అంటే, బాబాగారు గురువు కోరినట్టు చెప్పినప్పటికీ బాబాగారి గురువు వారి నుంచి ఏం కోరారో, మరి మన గురుమాత, మన గురువు బాబాగారు మన నుంచి అదే కోరుతారు కదా.
అలా బాబాగారు మన నుంచి కోరుతూ ఉన్నది శ్రద్ధ, సబూరి. వేరే ఏది కోరలేదు. ఈ రెండు మనం వారికి సమర్పించాలా అని అంటే మన మనసు వారి వైపుకి మరల్చబడి ఉండాలి. కేవలం ఒక్క నాయందు నీ దృష్టి నిలుపు అన్నారు బాబాగారు రాధాబాద్ దేశ్ముఖ్తో. దృష్టి నిలుపు అని అంటే కేవలం కళతో చూడడం అనే కాదు, మనసుతో వారిని మనం దర్శించుకుంటూ ఉండాలి. అంటే మన మనసు వారి స్మరణలో లీనమై ఉండాలి. ఇది బాబాగారు కోరుకుంటున్నది. మరి బాబాగారి స్మరణ ఏ రూపంలో? బాబాగారి సచ్చరిత్ర గ్రంథం కానివచ్చు, లేదా చాలామంది ఇతర భక్తులు చదివే ఇతర సాయిబాబా గ్రంథాలు కావచ్చు. అలా ఏ సద్గ్రంథాన్నైనా పారాయణ ద్వారానా, నామస్మరణ ద్వారానా, సంకీర్తనల ద్వారానా, సత్సంగాల ద్వారానా, హారతి పాటల ద్వారానా, మందిరాలలో ఇతర భక్తులు చేసుకునే సేవల ద్వారానా, కొంతమంది గ్రంథరచన చేస్తూ ఉంటారు వాటి ద్వారానా, ఇలా ఎలాగైతే మన చేత ఆయన ఏ రకంగా ఏ రూపంలో సేవ చేయించుకుంటారో తెలియదు. అలా ఏదో ఒక రూపంలో మన మనసు గనక వారి స్మరణలో లీనమై ఉండటమే అది బాబాగారి అనుగ్రహానికి కొలమానం. అదే ఒక గేజ్, అదే ప్రమాణం, అదే చిహ్నం. అంటే మన మనసు వారి వైపుకి మరచబడి ఉంది. ఏ మేరకైతే మరల్చబడి ఉందో ఆ మేరకి మనం వారి అనుగ్రహానికి పాత్రులమైనట్లు అనేది స్పష్టమవుతుంది కదా. ఇక్కడ హేమంత్ పంత్ గారికి ఇప్పుడు అర్థమైంది. ఈయన ఏమనుకున్నారు, సాటే గారికి ఒక్క సప్తాహ పారాయణకే బాబాగారు అనుగ్రహించారే, ఉపదేశం ఇచ్చారే అనుకున్నాడు. కానీ తాను 7 సంవత్సరాల నుంచి, అంటే వీరు తొలిసారిగా షిరిడీ వచ్చింది క్రీస్తు శకం 1910వ సంవత్సరంలో. ఇది జరిగింది 1917 సంవత్సరం అయి ఉండాల. ఆయన 7 సంవత్సరాలు అన్నారు కాబట్టి. మరి 7 సంవత్సరాల నుంచి ఆయన ఒక పక్క ఉద్యోగం చేసుకుంటూ షిరిడీకి ఆయన వస్తూ పోతున్నారు. బాబాగారి సన్నిధి లాభాన్ని పొందారు, బాబాగారి చరణ స్పర్శను పొందారు, చరణ సేవను పొందారు, బాబాగారి పాద ప్రక్షాళన చేశారు, ఆ తీర్థాన్ని ఆయన స్వీకరించగలిగారు. బాబాగారి అనేక బోధలకు, అనేక లీలలకు ఆయన అధికారి అయ్యాడు. అలాగే బాబాగారి ఒక ప్రత్యేకమైన ప్రేరణ పొంది బాబాగారి ద్వారా బాబాగారి వాస్తవమైన కథలు, సంఘటనలు, అనేక మంది భక్తుల అనుభవాలని సేకరించు, ప్రోగు చేయి, నా గ్రంథాన్ని నేనే రచించుకుంటాను అని సచ్చరిత్ర అనే ఈ అద్భుతమైన గ్రంథానికి, గ్రంథ రచనకు ప్రేరణ ఇచ్చారు, అనుమతి ఇచ్చారు, ఆజ్ఞ ఇచ్చారు. మరి బాబాగారి ఆజ్ఞ పాటిస్తూ ఈయన వాస్తవమైన కథలు, సంఘటనలు, అనుభవాలు సేకరిస్తున్నారు కదా, ప్రోగు చేస్తున్నారు కదా. అలా ఆయన గురుసేవలో ఆయన మనసు లీనమై ఉంది కదా. ఎప్పుడైతే హేమంత్ పంత్ మనసు గురుసేవలో లీనమైందో, గురు స్మరణలో లీనమైందో, ఇదే కదా బాబాగారు కోరుకుంటున్నది, ఇదే కదా బాబాగారి అనుగ్రహం. ఎప్పుడైతే మన మనసు వారి వైపు మరచబడి ఉందో మన పాలన, పోషణ బాధ్యత వారిదే కదా. మరి ఇంత అనుగ్రహం ఆయనకి 7 సంవత్సరాల నుంచి ఇచ్చేస్తున్నారు బాబా. ఇది ఆయన గుర్తించలేదు. అందుకని ఈ కథ ద్వారా ఆయనకి బాబాగారి అనుగ్రహం అంటే ఏంటో తెలిసి వచ్చింది, ఏ విధంగా బాబాగారు తనని అనుగ్రహించారో తెలిసి వచ్చింది, నిజమైన మార్గం ఏంటో ఆయనకి తెలిసి వచ్చింది. ఈ ఫినిషింగ్ పాయింట్ మనం మిస్ అయ్యాం. అంటే నేను నాకు పొరపాటు, ఎగ్జైట్మెంట్ వల్ల ఎందుకనో తెలియదు, అది నేను మిస్ అయ్యాను. అందుకే చెప్తాను, బాబాగారు స్ఫురింపు చేసినంత మేరకే ప్రస్తావించగలం. ముందుగా అనుకున్నప్పటికీ కొన్ని చెప్పడం జరగదు. తర్వాత అనిపించింది, అరే ఈ పాయింట్ అస్సలు కీలకమైన పాయింట్ కదా. అదే ప్రత్యక్ష సత్సంగాల్లో అయితే సభ్యులు ఎవరో ఒకరు గుర్తు చేసేవారు, ఈ పాయింట్ రాలేదండి అని. వెంటనే దాన్ని, అటువంటి మంచి సభ్యులు ఉన్నారు గుంటూరులో, అటువంటి శ్రద్ధ గల వాళ్ళు ఉన్నారు. అది మనకి ఇక్కడ లేదు కాబట్టి నేను మిస్ అయ్యాను. అందుకనే బాబాగారి అనుమతితో, మీ అందరి అనుమతితో దీన్ని మనం ఇప్పుడు చెప్పుకున్నాం. అలా మద్దనుగ్రహం అని ఆ 18, 19 అధ్యాయాలకు ఆయన నామకరణం చేశారు. ఎప్పటికైనా అద్భుతమైన అధ్యాయాలండి. ఆ 2 ఎన్నిసార్లు చదివితే అంత మంచిదండి, చాలా బాగుంటాయి. సరే, ఇప్పుడు హేమంత్ పంత్ గారి తర్వాతి అనుభవానికి వద్దాం. ఈరోజు హేమంత్ పంత్ భాగం 5 అవుతుంది కదా. ఇప్పుడు తర్వాత అధ్యాయంలో ఏ అధ్యాయం వస్తుంది వీరి ప్రస్తావన అంటే 24వ అధ్యాయం.
వినోద విలసితం అనే అధ్యాయం, ఆ నామకరణం వినోద విలసితం అని ఎందుకు పెట్టారంటే బాబా గారి బోధ భక్తుల స్థితిగతులను బట్టి బోధించేవారు అంటారు. అంటే మన స్థితిగతులు మనకు తెలియవు, మన భూమిక మన స్థితిగతులు ఏంటో మనకు తెలియవు, కానీ సద్గురు అంతర్యమైన బాబా గారికి సర్వం తెలుసు. కాబట్టి మన స్థితిగతులను బట్టే వారి బోధ ఉంటుంది. కొంతమందికి ఆయన ప్రత్యక్షంగా బోధించేవారు. 16-17 అధ్యాయాల్లో సచ్చరిత్రలో ఒక లోభి అయిన షావుకారు వస్తాడు బ్రహ్మజ్ఞానం కోసం. ఆయన చేసిన బోధ అంతా మనం చెప్పుకున్నాం ఇంతకుముందు ఏదైనా ఒక సందర్భంలో. అది 16-17 అధ్యాయాల్లో వచ్చే బోధ ప్రత్యక్ష బోధ. 18-19 అధ్యాయాలు ఇప్పుడు మనం చెప్పుకున్న మధ్యానుగ్రహం అనే అధ్యాయాలలో హేమంత్ పంత్ గారికి బాబా గారు నేరుగా చెప్పలా, శ్యామ దగ్గరికి పంపి శ్యామ ద్వారా రాధాబాయి దేశ్ముఖ్ కథను చెప్పడం ద్వారా ఆయనకి బోధించారు. ఇది పరోక్ష బోధ. కొన్ని అధ్యాయాలలో ఆయన హాస్యాలతో వినోదాలతో బోధ చేసేవారు. అందుకే 17 అధ్యాయాలండి ఒక మాట రాస్తారు, హాస్యాలతో వినోదంగా చేసే జ్ఞాన బోధ ఒక కళ. ఆ కళ బాబా గారికి ఒక ప్రత్యేకమైన శైలి. హాస్యంగా నవ్వుతూ పాడుతూ ఆయన అలా చక్కటి బోధని మన మనసులో నాటుకునేలా చేస్తారు. అలా వినోదంగా హాస్యాలతో జ్ఞాన బోధ ఒక కళ. ఇప్పుడు ఈ అధ్యాయంలో 24వ అధ్యాయంలో ఇదే మాదిరి ఆయన హాస్యంగా వినోదంగా ఒక అద్భుతమైన బోధను మనందరికి ఇచ్చారు. అందుకని ఈ అధ్యాయం పేరు వినోద విలసితం. ఇంకొందరి విషయంలో ఆయన ఆగ్రహమే బోధ, మేఘశ్యాముడికి కావచ్చు, సోమదేవ స్వామికి కావచ్చు. ఇంక కొంతమందికి అయితే అనుగ్రహపూర్వకమైన బోధ, రాధాబాయి దేశ్ముఖ్ చేసింది అదే ఆయన. అలా మన స్థితిగతులను బట్టి, అంటే ఏ విధంగా ఆయన మాట మన మనసు గ్రహిస్తుందో మన స్వభావాన్ని బట్టి ఆ ప్రత్యేకమైన పద్ధతిలోనే వారి బోధ ఉంటుంది ఎప్పటికైనా సరే. కాబట్టి ఈ అధ్యాయంలో బాబా గారు హాస్యంగా వినోదంగా చేసేటువంటి బోధ ఎలా ఉందో చూద్దాం. షిరిడీలో ప్రతి ఆదివారం అప్పట్లో ఒక సంత జరిగేదట. ఆరు బయట డేరాలు వేసి రకరకాల వస్తువులు అమ్ముకునేవాళ్ళు వచ్చేవాళ్ళు, అమ్ముకునేవాళ్ళు, కొనేవాళ్ళు, కొనుక్కునేవాళ్ళు. ఇప్పుడు అది మారినట్టుగా ఉంది. బహుశా ఇప్పుడు మంగళవారం జరుగుతున్నట్టుగా ఉంది సంత. సబ్జెక్టు కరెక్షన్, మంగళవారం జరుగుతున్నట్టుగా ఉంది. సరే, అప్పట్లో ఆదివారం జరిగేది. సంతకెళ్ళి వస్తువులు కొనుక్కొచ్చుకునేవాళ్ళు. ఒక ఆదివారం హేమంత్ పంత్ గారు బాబా గారి సన్నిధిలో ఉన్నారు, మన ద్వారకామాయి మసీదులో. బాబా గారికి ఇలా ఎదురుగా కూర్చున్నారు. ఆయన బాబా గారికి ఎదురుగా కుడివైపున కూర్చున్నారు, తల ఉంచుకొని కూర్చున్నారు. బాబా గారి నామాన్ని స్మరిస్తూ వారి పాదసేవ చేస్తూ ఉన్నారు. అంటే పాదసేవ చేస్తూ కూడా తల ఉంచుకొని నామాన్ని స్మరిస్తూ చేసుకోవటం బాబా గారి పట్ల హేమంత్ పంత్ గారికి ఉన్న వినమ్రతని, శ్రద్ధని మనకు దర్శింపచేస్తుంది. సచ్చరిత్రలో ఉండే ప్రతి వాక్యం చాలా ప్రత్యేకమండి, నిజమది. ఆ వాక్యంలో ఉండే ప్రతి పదం, అక్షరం, ఏత్వం, ఐత్వం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకొని ఉన్నాయి. చాలా శ్రద్ధగా చదివామా, దానికి మన శ్రద్ధకి తగినట్టుగానే మన మనసు గ్రహిస్తుంది. ఇది నిజం. ఇంకా హేమంత్ పంత్ గారి వినమ్రతని, శ్రద్ధని మనం దర్శించుకోవచ్చు. సరే, ఇంకా ఎడం వైపు నందీశ్వరుడు శ్యామ, కాకాసాహెబ్ దీక్షిత్, బుట్టి, సాయి శ్రవణానంద, వామన్రావు అన్నారు, బహుశా సాయి శ్రవణానంద అయి ఉంటారు. ఇతర భక్తులు కూర్చోన్నారు వారి వారి స్థలాల్లో. ఎందుకు? వారి వంతు ఎప్పుడు వస్తుందా బాబా గారికి పాదసేవ చేసుకోవడానికి అని. అటువంటి సమయంలో హేమంత్ పంత్ గారు సేవ చేస్తున్నారు కదా, శ్యామ నవ్వుతూ, పంత్ గారు ఈ ఈ శనగింజలు ఏంటండి, ఈ గింజలు ఏంటి అని ఆయన కోటు మీద చేతి అలా తట్టారంట. ఈయన కోటు వేసుకునేవారు, కోటు మడతనట్టు పెట్టుకున్నారు, బాబా గారు పాదసేవ చేస్తున్నారు. శ్యామ ఏమన్నాడు, ఈ కోటు మడతలో ఉండి గింజలు ఏంటండి అని అలా ఆయన ఆ కోటు మడత మీద కొట్టాడంట చేత్తో. కొట్టంగానే కొన్ని గింజలు బయటకు వచ్చాయంట. అది గింజలు అంటే హేమంత్ పంత్ గారు ఎడం చేయాలా చాపారు. చాపగానే ఈ మడతల్లో నుంచి దాదాపు ఒక 25 వేపిన శనగ గింజలు కింద రాలాయి. భక్తులు వాటిని ఏరారు. ఇప్పుడు అందరికి వచ్చిన సందేహం ఏంటి అంటే, అసలు శనగ గింజలు
కోటు జేబులో ఉంటే అది వేరు. కోటు చేతి మడతలోకి ఎలా వచ్చాయి, ఎలా అవి వచ్చి అక్కడ చేరాయి, ఎలా ఉన్నాయి ఇంతసేపు అన్నది ఒక హాస్యంతో కూడిన ఒక సందేహమైంది. అందరూ చూస్తున్నారు ఎట్లా వచ్చాయి. నేను కూడా ఆశ్చర్యపోతున్నాడు. అరే, నేను ఎప్పటి నుంచో పాలసేవ చేస్తున్నా బాబా గారికి, ఈ ఈ గింజలు శనగ్గింజలు రావడం ఏంటి, ఇంతసేపు అవి మరి లోపల ఉన్నట్టు బయటికి రాకుండా ఎలా ఉన్నాయి, లోపల ఎలా ఎలా ఇంతసేపు ఉన్నాయి రాలకుండా. మరి నేను చాలాసేపు నుంచి సేవ చేస్తున్నాను కదా, అసలు గింజలు ఆ కోటు మడత చేతి మడతలోకి ఎలా వచ్చాయి, మడత ఎంత, ఆ మడతలో గింజలు ఎలా వచ్చాయి అని ఆయన కూడా మనసులో ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు అందరి సందేహాలకి బాబా గారు సమాధానం ఇస్తూ, చూడండి ఇటువంటి ఒక పరిహాసం నుంచి ఆయన పరమార్థాన్నే ఉత్పన్నం చేశారు. అందుకే హేమడ్ పంత్ గారు రాస్తారు ఈ కథను చెప్పడానికి ముందు, పరిహాసంలో నుంచి పరమార్థాన్ని ఉత్పన్నం చేసి ఒక చిన్న ఉపదేశాన్ని ఇచ్చిన అభినవమైన నా అనుభవాన్ని చెప్తాను, శ్రద్ధగా వినండి అంటాడు. అంటే పరిహాసం నుంచి బాబా గారు పరమార్థాన్ని ఉత్పన్నం చేయగల సమర్థులు. అందుకే బాబా గారిని మనం సమర్థ సద్గురువు అంటున్నాం. సద్గురువు అన్న పదం సరిపోవట్లేదండి వాస్తవానికి. ఆ ఒక్క సద్గురువు అనగానే ఆ మనసుకి తృప్తి రావట్లేదు. ఇంకా బాబా గారిని ఘనంగా కీర్తించుకోవాలి అంటే సమర్థ సద్గురువు అంతే, ఇంకా హైలైట్. ఎటువంటి సమర్థులు, ఇదిగో ఈ పరిహాసంలో నుంచి ఆయన పరమార్థాన్ని ఉత్పన్నం చేశారు. ఇప్పుడు బాబా గారు చెప్తున్నారు, ఈరోజు ఆదివారం సంత కదా, హేమంత్ పంతుని చూపిస్తూ, ఇతడికి తను ఒక్కడే కమ్మగా తినే దురలవాటు ఉంది, నేను గమనిస్తూనే ఉన్నా, ఆయన గమనించింది ఎవరిని. ఆదివారం సంత కదా, సంతకి వెళ్ళి ఉంటాడు, శనగలు తిని వచ్చాడు, ఇందులో ఆశ్చర్యం ఎందుకు అన్నారు ఆయన. వెంటనే మరి అందరూ నవ్వుతారు కదా. నవ్వేసరికి హేమంత్ పంత్ గారు కూడా ఒక రకమైన అభిమానం వచ్చేసింది. బాబా గారు, నేను ఒంటరిగా తినే అలవాటు నాకు లేదండి, నాకు అటువంటి అలవాటు ఉందని మీరు ఆరోపించినప్పటికీ ఆపాదించినప్పటికీ నాకు అది వర్తించదు. షిరిడీలో సంత ఎక్కడ జరుగుతుందో నాకు తెలీదు, నేను ఇప్పటి వరకు సంతకు పోలేదు. ఇక నేను శనగలు ఎక్కడ కొన్నాను, ఎక్కడ తిన్నాను, పోనీ ఒకవేళ ఏదైనా ఒక వస్తువు కనుక నా దగ్గర ఉంటే నేను ఎవరికైనా సరే కాస్త పెట్టకుండా ఎప్పుడు నేను నోట్లో వేసుకోలేదండి అని చెప్పారు. ఇంతవరకు బాగానే ఉంది కదా, సాధారణంగా ఉంది ఇప్పటిదాకా. ఇక్కడ నుంచి బాబా గారు ఎటువంటి ఒక మలుపు తిప్పారో చూడండి. ఈ నేపథ్యాన్ని ఉపయోగించుకొని ఇటువంటి సంఘటనలు సద్గురు సృష్టిస్తారండి. సృష్టించి అందరికీ ఒక చక్కటి జ్ఞానాన్ని ఆయన బోధిస్తారు. ఈ అనుభవం ద్వారా మనం గ్రహించాల్సింది చాలా ఉంది. బాబా ఏం చెప్తున్నారు హేమంత్ పంత్, నిజమే, ప్రక్కన ఎవరైనా ఉంటే నువ్వు పెట్టుండేవాడివే, ప్రక్కన ఎవరు లేకపోతే నువ్వు మాత్రం ఏం చేయగలవు, నువ్వైనా ఏం చేయగలవు, నేను మాత్రం ఏం చేయగలను. జాగ్రత్తగా వినండి, ప్రక్కన ఎవరైనా ఉంటే నువ్వు పెట్టేవాడివే, ఎవరు లేరు అంటున్నావు, మరి ఎవరు లేకపోతే నువ్వైనా ఏం చేయగలవు, నేను మాత్రం ఏం చేయగలను, నేను నీకు గుర్తున్నానా, నేను నీకు కూడా లేనా, నీవు నాకు ఆహారం అర్పిస్తున్నావా. అనూహ్యమైనటువంటి ప్రశ్నలు. ఎన్ని ప్రశ్నలు వేశారు ఆయన. ప్రక్కన ఎవరైనా ఉంటే నువ్వు పెట్టేవాడు అయ్యా, ఎవరు లేకపోతే నువ్వైనా ఏం చేయగలవు, 1 నేను మాత్రం ఏం చేయగలను, 2 నేను నీకు గుర్తున్నానా, 3 నేను నీకు కూడా లేనా, 4 నీవు నాకు ఆహారం అర్పిస్తున్నావా. అంటే గురువు ఎంత దగ్గరగా ఉన్నారో మనకు. దగ్గరగా ఉన్నటువంటి ఏమని, ఆయన మన అంతర్యామి. మనం ఆయన స్మరణలో ఉంటే మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది ఆయన అంతర్యామి అని. నువ్వు నా ఆజ్ఞను పాటిస్తున్నావు, నువ్వు అలా అంటే బాబాగారి సచరిత్రకి అవసరమైన గ్రంథ అనుభవాలు అవి సేకరిస్తున్నారు కదా, నువ్వు నా సేవలో ఉన్నావు, నన్ను స్మరిస్తూ ఉన్నావు, మరి నేను నీకు కూడానే ఉన్నాను కదా, మరి పక్కన ఎవరు లేరంటావేంటి, పక్కన ఎవరు ఉంటే సమర్పిస్తానంటావేంటి, నేను నీకు గుర్తులేనా, నేను నీకు కూడా లేనా. ఎంత విశ్వాసం ఉండాలా ఈ మాట మనకు మనసులో ఉండాలంటే. గురువు నేను స్మరిస్తున్నా, గురువు నా అంతర్యామి,
కాబట్టి గురువు ఎప్పుడు నా వద్దనే ఉన్నారు. కాబట్టి ఎవరు లేరు, ఎప్పుడు మనం ఏకాకులం కాం, మన గురువు మనతోనే ఉన్నారు. ఎప్పటికీ అనాథులం కాం, సనాథులం. ఆయన మనతోనే ఉన్నారు, ఎప్పటికీ ఉంటారు. మనం వారి స్మరణలో ఉంటే, వారి సేవలో ఉంటే. కాబట్టి అంతగా గుర్తుంచుకోవాలంటే మనసు ఆయన స్మరణలో ఉంటేనే కదా సాధ్యమయ్యేది. అంత ఎరుకలో మనం ఉంటేనే కదా సాధ్యమయ్యేది అది. ఇటువంటి ఎరుకే బాబా గారు కోరుకుంటున్నారు. మరి నేను నీతోనే ఉన్నప్పుడు ఎప్పుడైనా నాకు నువ్వు ఆహారాన్ని అర్పించావా అంటే, ఎప్పుడైనా సరే ఆహారం తీసుకునే ముందు గురువు మన వద్దే ఉన్నారు కదా, కాబట్టి ముందు గురువుకి సమర్పించాలి. వాస్తవానికి ఇది ఒక ప్రత్యేకమైనటువంటిదే కాదు, సాధారణంగా అన్ని మతాలు చెప్పేటివే. అతిథికి కానీ దేవతలకు కానీ ముందుగా అర్పించకుండా తినకూడదు అని అన్ని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ప్రక్కని గురువు ఉన్నారు, దేవతలు ఉన్నారు, అతిథి ఉంటారు, వాళ్ళకి ముందుగా అర్పించి తర్వాతే మనం తినాలి, తర్వాతే మనం స్వీకరించాలి అన్నది ఇందులో ఉన్న ఒక ఉపదేశం, ఒక బోధ, ఒక చక్కటి సాధన మార్గం కూడా. ఇది ఒక రసానికి సంబంధించి, అంటే జిహ్వకు సంబంధించిందే చెప్పినప్పటికీను విషయ పంచకాలు అంటారు. శబ్దం, స్పర్శ, రూపం, రసం, వాసన. ఇందులో ఈ నాలుగో దాని గురించి చెప్పబడినప్పటికీ ఇప్పుడు బాబా గారి మాటల ద్వారా ఇది తక్కిన నాలుగిటికి, శబ్దానికి, స్పర్శకి, రూపానికి, గంధానికి కూడా సంబంధించింది. కాబట్టి ఈ విషయ పంచకాలు ఈ ఐదింటికి వర్తించే మాట అన్నమాట ఇది. కాబట్టి ఎప్పుడైనా సరే ఆహారాన్ని మనం తీసుకోవాల్సి వచ్చినప్పుడు, ఆహారం తీసుకునే ముందు మంచినీళ్ళైనా కావచ్చు కాక, తీసుకునే ముందు ఒక్కసారి మన వద్దనే ఉన్న గురువుకి స్మరించుకుని, అయ్యా ముందు నువ్వు స్వీకరించు అని మనసులో భావించుకుని వారికి సమర్పించి తర్వాత మనం తీసుకోవడం, అలా మనం గురువుకి సమర్పించిన వాళ్ళం అవుతాం. గురువుకి సమర్పించింది ప్రతిదీ వారి ప్రసాదమే కదా. అలా ప్రతిరోజు మనం ప్రతి రోజులో కూడా అనేక సార్లు గురువు ప్రసాదాన్ని మనం పొందొచ్చు కదా. ఎంతో ప్రేమగా దేవాలయాలకు వెళ్ళినా, మన బాబా గారి మందిరానికి పోయినా ఆయా ప్రసాదాలు మనం ఎంతో భక్తితో స్వీకరిస్తూ ఉంటాం, కళ్ళకి అద్దుకొని మరీ భక్తిగా తింటాం. అది ఆ దేవీ దేవతల లేదా గురువుల ఉచ్చిష్టంగా మనం భావిస్తాం. అలా మనం ఆహారాన్ని స్వీకరించే ప్రతిసారి కూడా ఇదిగో బాబా మీరు స్వీకరించండి అని వారికి ప్రేమగా వారికి సమర్పించుకొని, వారు స్వీకరించారు అని మనసులో భావించుకొని, బాబా మీ ప్రసాదం నేను తింటున్నాను అని చెప్పుకొని స్వీకరించాలి అన్నది ఇక్కడ చెప్పబడుతూ ఉన్న ఒక ఉపదేశం. ఇక్కడ బాబా గారి బోధ ఏంటనంటే, సాధారణంగా విషయ పంచకాలు, ఇంద్రియాలు విషయాలని అనుభవించాలి అని తహతహలాడుతూ ఉంటాయి. ఈ ఇంద్రియాలు విషయాలని అనుభవించకుండా ఉండటం అనేది కల్పాంతంలో కూడా జరగదు. కాబట్టి అంతగా ఇంద్రియాలు విషయాల పట్ల ఆసక్తితో ఉంటాయి. ఎప్పుడైతే మనసు, బుద్ధి లాంటి ఇంద్రియాలు విషయాలని అనుభవించాలి అని కోరుకుంటాయో, వాటిని ముందుగా మనం గురువుకి సమర్పిస్తే మెల్లమెల్లగా మనసులో ఆ విషయాల పట్ల ఉన్న ఆసక్తి తగ్గుతుంది. కారణం ఏంటి అనంటే, విషయాలు చాలా భయంకరమైనటివే. విషయాలాలస కనుక ఉండిందా, విషయాలాలస కనుక ఉంటే ఆ విషయాల్లో మనం కనుక కూరుకొని పోతే పరమార్థానికి, గురువుకి, భగవంతుడికి చాలా దూరంగా వెళ్ళిపోతాం. కాబట్టి మనం కనుక భగవంతుడికి, గురువుకి దగ్గరగా ఉండాలి అని కనుక కోరుకుంటే, ప్రాపంచికత నుంచి దూరంగా ఉండాలి, కొంతమేరకైనా దూరంగా ఉండాలి అని కాస్త మన మనసులో కోరుకుంటే, ఇలా ఒక విషయాన్ని స్వీకరించాలి అని మనం మనసో బుద్ధో సంకల్పించినప్పుడు కాస్త ఎరుకులోకి వచ్చి దీనిని తప్పనిసరిగా గురువుకి లేదా ఆ దేవీ దేవతలకి ముందుగా మనం సమర్పించాలి. అలా చేయసాగితే ఆ విషయాల పట్ల మనకున్న ఆసక్తి కాస్త నెమ్మదిస్తుంది, క్రమక్రమంగా తగ్గుతుంది. ఇదే చెప్తున్నారు బాబా గారు. నేను ఎప్పుడు మీకు కూడానే ఉంటాను, ఆయన ఎప్పుడు భక్తులకు కూడానే ఉంటారు, మనకన్నా దూరంగా ఆయన ఎప్పుడూ ఉండరు. ఆయన స్మరణలో మనం ఉంటే ఆయన మనకు అత్యంత చేరువలో ఉన్నట్టు. మనం కనుక ఆయన స్మరణకు దూరం అయితే మనల్ని మనం
వారికి దూరంగా మనల్ని మనం దూరం చేసుకుంటున్నట్టు. ఇంత ఏదైనా సరే మనలోనే ఉంది. ఇక్కడ బాబా చెప్తున్న విషయం కూడా ఏంటి అంటే, దేనైనా నీకు కోరాలి అనిపిస్తే అది నన్నే కోరుకో. కోపగించదలుచుకున్నావా, ఆగ్రహం చూపించాలనుకున్నావా, ముందు నాపైనే ఆగ్రహించు. దురభిమానాన్ని, అహంకారాన్ని నాకు సమర్పించు. నా పాదాలు యందు భక్తి కలిగి ఉండు. కామం, క్రోధం, అభిమానం అని చెప్తున్నారు ఇక్కడ ఆయన. సాధారణంగా మనకు ఉండేటివి. ఎంత వయసు వచ్చినప్పటికీ మనసులో కోరికలు ఉంటాయి. ఏదన్నా ఒక విషయం ఇలా జరిగితే బాగుండును, లేకపోతే ఇలా జరగకుంటే బాగుండును అని మనసులో అనిపిస్తూ ఉంటుంది. దానికి శరీర అభిమానమే కారణం. కాబట్టి ఇటువంటి కామం అది జరిగినప్పుడు అది ఎవరి వల్ల జరగలేదని మనం భావిస్తామో వాళ్ళ పట్ల మనకు మనసులో కోపం వస్తుంది. కాబట్టి కామం, క్రోధం, అభిమానం అనే ఈ 3 మనోవృత్తులు మనల్ని దారుణంగా దెబ్బతీస్తాయి. కాబట్టి ఇటువంటి కనుక ఉధృతంగా లేచినప్పుడు వాటిని నా వైపుకి సమర్పించండి, నా వైపుకి మరలించండి. ఈ విధంగా కనుక చేస్తే ఈ కామక్రోధ అభిమానాలు అనే ఈ 3 తరంగాలని శ్రీహరి నియంత్రిస్తాడు, అంటే భగవంతుడు నియంత్రిస్తాడు అని. కాబట్టి ఇవన్నీ మనలో లేచినప్పుడు ఉధృతంగా మనం ఈ విషయాలను కనుక గురువు వైపు మరలిస్తే అదే అండి భక్తి. ఇదే చెప్పారు బాబా గారు 3వ అధ్యాయంలో. మీ మనోవృత్తులన్నింటినీ నా స్వరూపం వైపుకి మరలించండి, అదే నా భక్తి, అదే నా సేవ అన్నారు. వాస్తవానికి రకరకాల సేవలు చేస్తుంటాం. ఆ చేసే సేవలన్నీ చివరికి ఏ సేవకు తీసుకువెళ్ళాలి అని అంటే మన మనోవృత్తులన్నీ బాబా గారికి మనం సమర్పించగలిగే స్థితికి తీసుకువెళ్ళాలి. ఇది బాబా గారు కోరుకుంటూ ఉన్న యథార్థమైన సేవ. ఇదే నా భక్తి అంటారు బాబా గారు 3వ అధ్యాయంలో. కాబట్టి ఇక్కడ కూడా దాన్నే చెప్తున్నారు. ఎప్పుడైతే మనం ఒక విషయాన్ని కోరుకున్నాం, ఒక విషయాన్ని అనుభవించాలని అనుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్, దీన్ని బాబా గారికి ముందుగా సమర్పించమంటున్నారు. ఆ సమర్పించేటప్పుడు ఎంత భక్తితో, అయ్యో బాబా గారు మన దగ్గర ఉన్నారు, మనమేమో దీన్ని పొందాలి అనుకుంటున్నాం, అనుభవించాలనుకుంటున్నాం, మరి దీన్ని ముందుకు బాబా గారు సమర్పించాలి కదా అని దాన్ని ముందుగా మనం బాబా గారికి సమర్పిస్తే అప్పుడు మనసులో ఆలోచన వస్తుంది, అసలు ఈ విషయం బాబా గారికి సమర్పించ తగినదా, సమర్పించ తగనిదా. చూడండి ఎంత తేడా ఉంటుందో. కాబట్టి ఈ విధంగా మనం అభ్యాసం చేయగా ఖచ్చితంగా మన మనసు చెప్తుంది, ఇదిగో ఈ విషయాన్ని బాబా గారికి సమర్పించకూడనిది, సమర్పించ తగనిది అని చెప్తుంది. ఎప్పుడైతే బాబా గారికి సమర్పించ తగని విషయాన్ని మనం కోరుకుంటున్నామో, అయ్యో ఇది మనం కోరుకోకూడదు ఇంకా అని మనం ఆ విషయం నుండి మన మనసు దాన్ని వదిలేస్తుంది. అలా ఒక వ్యసనం అంటూ మనలో ఉంటే అది వదిలిపోతుంది. అలా క్రమంగా అభ్యాసం చేయగా మనసులో ఉండే ఈ వ్యసనాల పట్ల మనకు ఉండే ఈ ఆసక్తి అంతా క్రమక్రమంగా తొలగిపోయి అంతఃకరణం పరిశుద్ధమవుతుంది. అంతఃకరణం పరిశుద్ధమైతేనే శరీర అభిమానం తగ్గుతుంది, అంటే అజ్ఞానం నశిస్తుంది. అప్పుడే జ్ఞానం, శుద్ధ జ్ఞానం మొలకెత్తుతుంది. శుద్ధ జ్ఞానం మొలకెత్తితేనే అందులో ఆత్మస్వరూపం ప్రకటమవుతుంది. కాబట్టి మనలో ఆత్మజ్ఞానం కలిగేదానికి, అంటే నేను ఆత్మని అని మనం తెలుసుకునేందుకు సాధన ఎక్కడి నుంచి ప్రారంభమైంది? విషయ పంచకాలలో ఏ విషయాన్నైనా సరే మనం అనుభవించాలి అనే మనసులో కోరిక కలిగినప్పుడు దానిని విధిగా బాబా గారికి తొలిసారిగా మనం అర్పించాలి. అర్పించిన తర్వాత మాత్రమే దానిని మనం స్వీకరించాలి. చాలా సులువైనటువంటి సాధనగా కనిపిస్తూ ఉన్నప్పటికీ దీనిని మనం ఆచరిస్తేనే తెలుస్తుంది ఇందులో ఉన్న లోతు ఎంతో. కోరుకోవాలనుకున్నావా, దాన్ని నాకు సమర్పించు. కోపం వచ్చిందా, నాకు సమర్పించు. చూడాలనుకుంటున్నావా, రూపం ఏదో నన్నే చూడు. స్పర్శ సుఖం కావాలనుకుంటున్నావా, నా చరణ స్పర్శనే కోరుకో. ఏదన్నా జిహ్వ మాట్లాడదలుచుకున్నావా, ఏదన్నా నోటుకొచ్చినట్టు తిట్టాలనుకుంటున్నావా, అదేదో దాని బదులుగా అదే నానామాన్ని స్మరించు.
ఇతర ఎందుకు, నా జహ్వతో నా నామాన్ని స్మరించు, జహ్వతో నాకు సమర్పించిన తర్వాతే నువ్వు ఏ పదార్థాన్నైనా స్వీకరించు. ఇతర గంధం ఇదిగో నా నిర్మాల్యాన్ని అన్నే, నా చరణతీర్థాన్నే నువ్వు గ్రహించు. అలా ఈ విషయ పంచకాలన్నిటినీ బాబాగారికి ముందు సమర్పించడం ద్వారా మన మనసులో విషయాల పట్ల ఉన్న ఆసక్తి తగ్గుతుంది. అది చెప్తారు బాబాగారు. ఈ విషయాలన్నీ నా స్వరూపంలో క్రమక్రమంగా లయమవుతాయి, లేదా ఆ విషయాలన్నీ నా రూపాన్నే పొందుతాయి, నా పాదాలు యందే విశ్రమిస్తాయి. ఇలా నువ్వు అభ్యాసం చేయగా జరిగే పరిణామ క్రమం అన్నమాట ఇదంతా కూడా. కాబట్టి ఎంత చక్కటి బోధన, ఒక సాధన మార్గాన్ని మనకైనా బోధించారు. విషయాలన్నిట్లోనూ గురువు రూపం ప్రకటమవుతుంది. అలా విషయాలన్నీ గురువు రూపంలో ఉంటాయి. ఇంకా అన్నిట్లో గురువు ఉన్నారు, గురువు మన వద్దనే ఉన్నారు అని మన మనసుకి ఒక దృఢమైన అభ్యాసం కలిగినప్పుడు, దృఢమైన విశ్వాసం కలిగినప్పుడు ఇటువంటి నిరంతరమైన సాధనతో మనలో ఉండే మనోవృత్తులు తొలగిపోయి మనోవృత్తి శూన్యస్థితిని పొందుతుంది. మనోవృత్తి శూన్యం కావడమే అంతఃకరణం పరిశుద్ధం కావడం అని అంటే. అంతఃకరణం పరిశుద్ధమైతేనే అజ్ఞానం తొలగుతుంది. అదే జ్ఞానప్రాప్తి. ఈ జ్ఞానప్రాప్తి కలిగినప్పుడే ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది అని ఒక అద్భుతమైనటువంటి చక్కటి బోధని ఈ చిన్న సాధన ద్వారా పొందొచ్చు మీరు అని బాబాగారు మనకు తెలియచేశారండి. అది చాలా చిన్న కథ, ఇది చాలా చిన్నపాటి అనుభవం, కానీ దీన్ని సాధన చేస్తే ఎంత పెద్ద ప్రయోజనాన్ని కలిగిస్తుందో. కాబట్టి బాబాగారి కథలు ఇలా ఉంటాయి, సాధన మార్గాన్ని సూచిస్తాయి. దాన్ని గనక మన మనసు గ్రహిస్తే ఇక ఆయన ఏ మార్గం అంటే ఏ ప్రయోజనం పొందొచ్చు అని చెప్తున్నారో ఖచ్చితంగా ఆ ప్రయోజనాన్ని మనం పొంది తీరుతాం. ఇదే బాబాగారి కథలలోని విశిష్టత. ఆయన కథలు తెలియకుండానే మనల్ని, మన మనసుని ప్రాపంచికత వైపు నుంచి గురువు వైపుకి మరలిస్తాయి. గురువు వైపు ఒకవైపు ఉంటారండి మాయ, అంటే ప్రాపంచికత. ప్రాపంచికత అంటే ఏమీ లేదు, నేను అనే అహంకారం, నాది అనే మమకారం. నేను ప్లస్ నాది ఈజ్ ఈక్వల్ టు ప్రాపంచికత. చాలాసార్లు చెప్పుకున్నాం మనం. సో మనం ఈ మధ్యలో ఉన్నాం. ప్రాపంచికత వైపు మన మనసు వెళ్తుందా, ఇది ఇంక జన్మల పరంపర తప్పదు. లేదు, మన మనసును కనుక గురువు వైపుకి మరల్చామా ఈ ప్రాపంచికతకి మనం దూరం కావాలి. అంటే మధ్యలో ఉన్నాం. మనం గురువుకు దగ్గర కావాలనంటే ఈ ప్రాపంచికతకి ఎంత దూరం అయితే మనం అంతగా గురువు వైపుకి చేరువైనట్లు. అలా ప్రాపంచికతకు మనం ఎంతైతే దూరం అవుతామో ఆ మేరకి మనం గురువు అనుగ్రహాన్ని పొందినట్టు. ఈ ప్రాపంచికతను విడిచిపెట్టుకునేందుకే ఒక అద్భుతమైనటువంటి సాధన మార్గం ఈ అధ్యాయంలో మనకి ఇప్పుడు చెప్తున్నాం. కాబట్టి విషయ పంచకాల్లో ప్రతి విషయాన్ని గురువుకు మనం ముందుగా సమర్పించాలి. ఇది ఎప్పుడు మన మనసులో ముద్రించుకొని ప్రతిదీ దాని ముందుకు బాబాగారికి సమర్పించడం ఒక అభ్యాసంగా చేసుకొని బాబాగారు చెప్పినట్టుగా ఒక మంచి ప్రయోజనాన్ని మనం పొందొచ్చు. ఇది 24వ అధ్యాయంలోని హేమడ్ పంత్ గారి స్వీయ అనుభవం. తర్వాత 38వ అధ్యాయంలో ఇంకొక అనుభవం వస్తుంది. 38వ అధ్యాయం అనగానే బాబాగారు ఆయన మన అన్నదానం చేయదలుచుకున్నప్పుడు ఆయనే అన్ని వస్తువులు సమకూర్చుకొని, ఆయనే సంతకు వెళ్ళి వస్తువులు తెచ్చుకుని అన్నీ ఆయనే చక్క చేసుకుని, ఆయనే అన్నీ విసిరి, అన్నీ ఆయనే నూరి, ఆయనే వండి అందరికీ ప్రేమగా వడ్డించేవారు కదా. అలా ఒక రోజు మధ్యాహ్నం భోజనం సమయంలో మంచి పక్వాన్నాలు వడ్డించబడి ఉన్నాయి. హేమడ్ పంత్ గారు కూడా బాగానే వాటిని స్వీకరించారు. హేమడ్ పంత్ గారు ఎంత అదృష్టవంతులో, బాబాగారి ఉచ్చిష్టానికి అంటే బాబాగారి ప్రత్యక్ష బోధలకు బాబాగారితో కలిసి ఇటువంటి భోజనాల సాపంక్తులు కూర్చునే అర్హతను ఆయన పొందగలిగారు. అది చెప్తారు ఆయన, ఇటువంటి శిష్టాచార భోజన సమయాన నేను కూడా ఒక అధికారిని, బాబాగారి బోధలు అనే ఆ వారి ఉచ్చిష్టాన్ని నేనంతా సేకరించి ఉంచాను, దాన్ని మీకు ఆనందంగా పంచిపెడతానని చెప్తారు ఆయన. అలా ఆ మధ్యాహ్న భోజన సమయంలో ఈయన పక్వాన్నాలను బాగా భుజించారు హేమడ్ పంత్ గారు. అప్పుడు బాబాగారు స్వయంగా ఒక గ్లాస్ తీసుకుని దాంతో తెల్లగా ఉండే మజ్జిగని, స్వచ్ఛంగా ఉండే మజ్జిగని ఆయనే స్వయంగా ఆ గ్లాసులో నింపి హేమడ్ పంత్ గారు చేతికి ఇచ్చారంట, త్రాగు అని. అసలు
ఆ మజ్జిగ చూడంగానే ఈయన కంటికి చాలా స్వచ్ఛంగా తెల్లగా కనిపించింది. ఇక పెదవుల వద్ద పెట్టుకోగానే ఆయనకి చాలా ఆనందం వేసిందట. కానీ సందేహం ఏంటంటే ఇప్పటికే ఆయన సుష్టిగా తిని ఉన్నారు, రకరకాల పక్వాన్నాలు భుజించి ఉన్నారు. మరి ఇంతగా ఉన్నప్పుడు లోపల పక్వాన్నాలు మజ్జిగ ఎలా పోతుంది లోపలికి అని ఎక్కడ సందేహం కలిగింది. కానీ బాబా గారు అంతా త్రాగేసేయి అన్నారు. ఆయన స్వహస్తాలతో స్వయంగా ఆ గ్లాసులో పోసిచ్చారు. ఎంత అనుగ్రహమో, ఎంత ప్రేమో చూడండి. ఇది సహజంగా అనిపించేది కాకపోయి ఉండొచ్చేమో, కానీ ఖచ్చితంగా అంతా త్రాగేసాయి అని బాబాగారు ఎందుకన్నారంటే మరలా మరలా ఇటువంటి అవకాశం రాదేమో అని బాబాగారు సూచించినట్టుగా ఉంది. ఖచ్చితంగా ఇది జరిగిన 2 మాసాలకే బాబాగారు తమ శరీరాన్ని త్యాగం చేశారు అని చెప్తారు. అంటే బాబాగారు శరీరాన్ని విడిచిపెట్టింది అక్టోబర్ మాసంలో కదా, విజయదశమి రోజున, దసరా అప్పుడు. సో 2 నెలల ముందంటే బహుశా ఆగస్టు 1918 సంవత్సరంలో ఈ ఈ సంఘటన, ఈ ఘటన జరిగి ఉండవచ్చు. కాబట్టి 2 నెలల ముందే ఆయనకి సూచించారు, ఇక మళ్ళీ మళ్ళీ ఇటువంటి అవకాశం రాదు సుమా, మొత్తం త్రాగేసేయి అని. సో మనకు కూడా మళ్ళీ మనకు సెప్టెంబర్ చివరికి వచ్చేసాం. మళ్ళీ మనం నెక్స్ట్ కీర్తన వచ్చేసరికి 3వ తారీఖు అవుతుంది. ఖచ్చితంగా అక్టోబర్ 3వ తారీఖు నుంచే దసరా ప్రారంభమవుతుంది. సో మనం కూడా దసరాలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. మనం ఈసారి ఆదివారం కదా, మంగళవారం రోజున వీలైతే మంగళవారం రోజున హేమాడ్ పంత్ గారి స్వీయ అనుభవాలు ఇంకో 2 ఉన్నాయి మన సచ్చరిత్రలో. 40వ అధ్యాయం, 41వ అధ్యాయం. ఆ 2 అధ్యాయాల్లో వారి అనుభవాన్ని మనం చెప్పుకుంటే మంగళవారం రోజున హేమంత్ పంత్ గారి భాగం పూర్తయిపోతుంది. మనం కూడా దసరా సమయంలో, దసరా లోపల, విజయదశమి లోపల బాబా గారు తమ శరీరాన్ని ఏ విధంగా త్యాగం చేశారు, 2 సంవత్సరాల ముందు నుంచి ఎటువంటి సంఘటనలు ఆయన సృష్టించారో, ఎలా ఎలా ఆ పరిణామ క్రమం జరిగిందో దాన్ని గనక మనం దర్శించుకుంటే సందర్భోచితంగా ఉంటుందని ఒక స్ఫురణ వచ్చింది. కాబట్టి మంగళవారం రోజున మళ్ళీ తర్వాత సత్సంగాలు కలుసుకొని హేమంత్ పంత్ గారి మిగతా అనుభవాలు మనం దర్శించుకుందామండి. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఓం తత్సత్. శ్రీ సాయిబాబా అండి. అందరికీ నమస్కారం. తిరిగి మనం ఎల్లుండి మంగళవారం రోజున హేమంత్ పంత్ గారి తర్వాత అనుభవాన్ని మనం దర్శించుకుందామండి. ఇతర భక్తులకి మన ఛానల్ని పరిచయం చేయండి. నమస్కారం అండి. శ్రీ సాయిబాబా.